చాలామందికి ఐఫోన్ అప్డేట్ చేసిన తర్వాత సార్ వైట్ స్క్రీన్ వచ్చింది, సడన్గా నెట్వర్క్ రావట్లేదు, రీసెట్ కొట్టిన తర్వాత నెట్వర్క్ రావట్లేదు. ఇది ఏదైతే డివైస్ ఐఫోన్ 13 ఉందో కస్టమర్ రీసెట్ కొట్టారు. అప్డేట్ చేసిన తర్వాత రీసెట్ కొట్టిన తర్వాత సిమ్ అయితే డిటెక్ట్ అవుతుంది కానీ నో సర్వీసే చూపిస్తుంది. అది మెయిన్ కంప్లైంట్. ఈ డివైజెస్ కామన్గా చాలామంది కూడా డ్రాప్ డౌన్ అంటే కింద పడుతుంటాయి. కింద ఎక్కువగా హెవీగా పడడం వల్ల ఏమవుతుంది అంటే వెంటనే కంప్లైంట్ అనేది ఐఫోన్లో మనకైతే బయటికి చూపించదండి. ఎప్పుడైనా అప్డేట్ చేసినా కంప్లీట్గా రీసెట్ చేసినప్పుడు కానీ ఈ ప్రాబ్లమ్స్ అయితే మనకు కనిపిస్తాయి. అలాగే ఈ డివైజెస్ మనకు వచ్చినప్పుడు అయితే సిమ్ మేము కూడా వేసాం, పని చేయట్లేదు, ఐఎంఈ చూపించట్లేదు. అలాగే ఏదైతే నెట్వర్క్ రిలేటెడ్ మోడెమ్ ఫర్మ్వేర్ ఉంటుందో ఆ మోడెమ్ ఫర్మ్వేర్ కూడా అసలు ఏమీ కూడా అక్కడ అడ్రస్ అనేది చూపించట్లేదు. ఇలాంటి డివైజెస్ని మనం ఎవరైనా యాపిల్ సర్వీస్ సెంటర్కి వెళ్ళినప్పుడు ఫస్ట్ మదర్ బోర్డ్ చేంజ్ చేసుకుందాం అని వచ్చినప్పుడు మామూలుగా డిస్ప్లే కూడా ఎక్కువ ఎక్స్పెన్సివ్ ఉంటుంది. ఇంక మదర్ బోర్డ్కి వచ్చేటప్పటికి టూ ఎక్స్పెన్సివ్. ఇలాగా కంప్లీట్గా మదర్ బోర్డ్ చేంజ్ చేయకుండా మనమైతే మదర్ బోర్డ్ రిలేటెడ్ ఏ సెక్షన్ ప్రాబ్లం ఉన్నా మనమైతే రిపేర్ అయితే చేస్తామండి. అలాగే ఈ డివైస్ మదర్ బోర్డ్ సపరేట్ చేసిన తర్వాత హెవీగా డ్యామేజ్ అయింది. కంప్లీట్గా పిన్స్ ఇవన్నీ చూస్తే హెవీగా అయితే డ్యామేజ్ అయ్యాయి. ఏవైతే మనకి ఇంపార్టెంట్ ప్యాడ్స్ ఉంటాయో అవన్నీ కూడా రీజనరేట్ అయితే చేయడం జరిగింది. కంప్లీట్గా రీజనరేట్ చేసాము. అలాగే కొన్ని ప్యాడ్స్ అయితే లైట్గా డ్రిల్ చేయవలసి అవసరం వచ్చిందండి. ఎందుకంటే అక్కడికి మనకి ఇంపార్టెంట్ ఏవైతే ప్యాడ్స్ ఉన్నాయో అవి కూడా డ్యామేజ్ అంటే కింద పడడం వల్ల డ్యామేజ్ అయ్యాయి. ఇప్పుడు కామన్గా ఇలాంటి కేసులో ఏం చేస్తారంటే స్వాపింగ్కి వెళ్తారు. స్వాపింగ్ కంటే మేము ఫస్ట్ ఆఫ్ ఆల్ ఉన్న మదర్ బోర్డ్ని రిపేర్ చేయడానికి మ్యాక్సిమం ట్రై చేస్తాం. ఎందుకంటే ఎవరైతే యాపిల్స్ టీం ఉంటుందో యాపిల్ టీం అన్నది చాలా అడ్వాన్స్ టీం అన్నది మన దగ్గర అయితే మన టీంలో వర్క్ చేస్తున్నారు. ఎందుకు అడ్వాన్స్ టీం అన్నానంటే మన దగ్గర ఎవరైతే చేస్తున్నారో ఇండియాలో టాప్ సర్వీస్ సెంటర్లు కూడా ఇవ్వలేని సర్వీసు లైక్ 14 సిరీస్ నుంచి అప్ టు 16 Pro Max వరకు ఈ సిమ్ నుంచి ఫిజికల్ సిమ్ కన్వర్ట్ చేసే 100కి 100 మొబైల్స్ వస్తే 100కి 100 మొబైల్స్ కూడా సక్సెస్ఫుల్గా చేసి డెలివరీ చేసిన టీమే రిపేర్ అయితే చేస్తారండి. దీనివల్ల ఏంటంటే రిజల్ట్ కూడా మీకు చాలా ఎక్కువ వస్తుంది. మా దగ్గర పర్సంటేజ్ ఆఫ్ రిలీజ్ ఇది కంప్లీట్గా చేసిన తర్వాత మళ్ళీ కంప్లీట్గా చేసి ఒకసారి నేను చెక్ చేశాను. ప్రీవియస్గా మనకి *#06# కొడితే మనకైతే ఐఎంఈ చూపించలేదు. అదే డివైస్ని వితౌట్ చేంజింగ్ ఎలాంటి స్వాపింగ్ కాకుండా ఏవైతే సెక్షన్ వైజ్ ప్రాబ్లమ్స్ ఉన్నాయో ఆ ప్రాబ్లమ్స్ అన్నీ రెక్టిఫై చేసాం. మోడెమ్ ఫర్మ్వేర్ కూడా మనకు చూపిస్తుంది. అలాగే సిమ్ఎస్ కూడా చెక్ చేయడం జరిగింది. అలాగే కెమెరా, వైఫై, బ్లూటూత్ ఎందుకంటే సపరేట్ చేసాం. ఇంకేమైనా ప్రాబ్లమ్స్ వచ్చాయా ఇవన్నీ కూడా ఫర్దర్గా చెక్ చేస్తాం. యాపిల్ రిలేటెడ్ కానీ ఆండ్రాయిడ్ రిలేటెడ్ కానీ ఎలాంటి కంప్లైంట్స్ ఉన్నా మన స్టోర్ నేమ్ వచ్చి ప్రసాద్ సెల్ కేర్, డాబా గార్డెన్ మెయిన్ రోడ్ అండి, వుడ్ల్యాండ్ షోరూమ్ బిల్డింగు, వుడ్ల్యాండ్ షోరూమ్ అప్స్టైర్స్, విశాఖపట్నం. నేనైతే మా కాంటాక్ట్ నెంబర్స్ డిస్క్రిప్షన్లో ఇస్తాను. డైరెక్ట్గా మీరు కాల్ చేసి ఏ ప్రాబ్లం ఉన్నా